మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి అడవిలో చేపల వేటకు వెళ్లిన ఆదివాసీ యువకుల దాడి జరిగింది. యువకులపై ఇన్ఛార్జి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ దాడి చేయడాన్ని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి తీవ్రంగా ఖండించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లిలో అడవి చేపల వేటకు వెళ్లినటువంటి ఆదివాసీ యువకుల మీద దాడి జరిగింది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి అటవీ ప్రాంతంలో ఆదివాసీ యువకులపై జరిగినటువంటి దాడి ఘటనపై తెలంగాణ పౌర హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామితో పాటు వివిధ పౌర సామాజిక సంఘాల నాయకులతో కలిసి ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ చేపట్టారు. అనంతరం బాధిత ఆదివాసీ యువకులను కలిసి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ అయితే చేపల వేటకు వెళ్లినటువంటి ఆదివాసీ యువకులను ఇన్ఛార్జి రేంజ్ అధికారి లక్ష్మీనారాయణ పరుష పదజాలంతో దూషిస్తూ తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఘటన జరిగిన రోజు రేంజ్ అధికారి కొంతమంది ప్రైవేటు వ్యక్తులతో కలిసి అడవిలో విందు చేసుకుంటున్నటువంటి సమయంలో అదే ప్రాంతానికి చేపల వేట కోసం యువకులు వెళ్లడంతో తమ వ్యవహారం బయటపడుతుందన్నటువంటి ఉద్దేశంతోనే వారిపై దాడి జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఘటనపై స్థానిక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ స్పందించి బాధిత ఆదివాసీలకు అండగా నిలవడం స్వాగతించదగ్గ విషయం అని చెప్పేసి, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం విచారకరమని కూడా విమర్శించారు. దీనికైనా ప్రభుత్వం స్పందించి అమానుషంగా ప్రవర్తించిన రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేయడంతో పాటు ఆయనపై చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది. అయితే ఈ క్రమంలోనే తాజాగా జరిగినటువంటి ఈ ఇందనపల్లి అటవీ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లినటువంటి ఆదివాసీ యువకులను సిబ్బంది అదుపులోకి తీసుకుని దాడి చేశారనేటువంటి ఆరోపణలు తీవ్ర దుమారం రేపడంతో ఇటు బాధితులపై విచక్షణారహితంగా దాడి చేసినటువంటి మానవహీనంగా ప్రవర్తించారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు శాఖాపరమైనటువంటి విచారణ కూడా చేపట్టారు. ప్రాథమిక విచారణలో విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం జరిగినట్లు గుర్తించినటువంటి అటవీ శాఖ ఇన్ఛార్జి రేంజ్ గోదావరి లక్ష్మీనారాయణ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ప్రజా హక్కుల సంఘం నేతలు కూడా ఇందనపల్లి గ్రామానికి చేరుకొని ఇటు ఘటనపై క్షేత్రస్థాయిలో ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ చేపట్టినటువంటి విచారణలో కూడా పలు అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరి ఈ క్రమంలోనే ఇటు గిరిజన సంఘ నాయకులు కూడా ఈ పౌర హక్కుల సంఘం నాయకులతోటి క్షేత్రస్థాయి పర్యటనలు పరిశీలించి ఇటు ఘటనకు సంబంధించినటువంటి జరిగినటువంటి ఈ అత్యంత తీవ్రంగా పరిగణిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ ఏదైతే తాజాగా సస్పెండ్ చేసినటువంటి ఎఫ్ఆర్ఓ రేంజ్ లక్ష్మీనారాయణను సస్పెన్షన్ వ్యవహారంతో ముగించకుండా పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కోరారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.